2 ఫ్రేమ్స్ అయితే నాకు ప్యూర్ హారర్ వైబ్స్ వచ్చినాయి. ఓరే బాబు వాడిని కదా మమ్మల్ని వేసేయండి అయ్యా, ఏదో ఒకటి వేసేయండి, ఫస్ట్ వేసే నువ్వు వేసేయ్యా బాబు. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పల్లెటూరు, అందులో ఒక చిట్టి ఫ్యామిలీ ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అప్పుడే తీర్చాలన్నమాట. మరి మొత్తానికి ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్ గా అందరి విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. సినిమా స్టార్టింగ్ a couple of minutes అనమాట. స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్ కానీ, సీన్స్ కానీ, అబ్బబ్బ ఎంత కాలమైంది మన టాలీవుడ్లో ఒక చిన్న ఫిలింలో అంటే ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వ్యాలిడేషన్, ఒక మంచి వాళ్ళకంటే ఒక పాయింట్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ని సెట్ చేస్తున్నారు అనమాట డిఫరెంట్ క్యారెక్టర్స్కి. అమ్మ బాబోయ్ ఏంటి అసలు నిజంగానే మన టాలీవుడ్ తిరుగుతున్నా అద్భుతం అని చెప్పి చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట. ఇదే ఫ్లోలో మంచిగా వెళ్ళిద్ది అనుకున్నా, కానీ అసలు వెళ్ళేకుంది నువ్వు అర్జెంట్కి వేసి లేకపోతే లేదు ముసలోని నువ్వు వదిలే వామ్మో. అసలు సెకండ్ హాఫ్ మొత్తం ఇదే పాయింట్ పెట్టి సాగా తీశాడు. లిటరల్లీ మనకి చిరాకు వచ్చిద్ది, ఓరే బాబు చంపేంటారు ఆయన, మా వల్లగా అది టచ్ అనిపించిద్ది అనమాట. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బాబోయ్. అమ్మో, ఫస్ట్ వన్, బాగా చనిపోయింది భయ్యా, ఓకే వెరీ గుడ్, పర్లేదు. దాన్ని ఎందుకు ఏదో మిస్టరీ లాగా విలేజ్లో అనుకోకుండా ముసలి వాళ్ళు నిద్రలో చనిపోతున్నట్టు ఆ అట్మాస్ఫియర్ని అసలు ఎందుకు క్రియేట్ చేశారు, ఏదో పెద్ద మిస్టరీ అన్నట్టు, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, ఆ కట్స్ అనేవి ఏందో పెద్ద, ఆ 8 ప్యాటర్న్ గురించి చెప్తున్నాను, ఎందుకు అంత చేశారు అసలు. అంటే లిటరల్లీ మనకి సెకండ్ ముసలైనా కూడా కొంచెం విచిత్రంగా ప్రవర్తించినట్టు చూపిస్తారు అనమాట. అంటే మనకు అసలు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది, అంటే స్టోరీ ప్యాటర్న్ మారిపోయింది, అంటే ఇది విలేజ్లో సంథింగ్ ఏదో జరుగుతుంది అనే థాట్స్ వస్తాయి అనమాట. మనకి తీరా చూస్తే ఏం ఉండదు ఆడ. అంటే ఇలాంటి విలేజ్ జానర్ని ఎంచుకున్నప్పుడు డ్రామా అండ్ ఎమోషన్స్ ఆర్ ది మోస్ట్ క్రూషియల్, షుడ్ బి అట్ రాక్ సాలిడ్ మ్యాన్. సో బిగినింగ్లో మనకి అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకంటూ ఒక పర్టికులర్ పాయింట్స్ని పెట్టినప్పుడు మనకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఓకే రైట్ మంచిగా వెళ్తున్నారని చెప్పేసి. కానీ వెళ్ళేకుంది కొంచెం డ్రాస్టిక్గా పడిపోద్ది అనమాట డ్రామా అనేది. అసలు ఏ మాత్రం మనం ఎంగేజ్ చేయదు. ఇంకెప్పుడైతే అసలు డబ్బులు కావాలి, ఇంకా ముసలోడిని పట్టుకుంటారు బాబోయ్, దాన్ని సాగదీస్తారు ఇంకా లిటరల్లీ. ఓరే బాబోయ్ వాడిని కదా మమ్మల్ని వేసేయండి అయ్యా, ఏదో ఒకటి వేసేయండి, ఫస్ట్ వేసే నువ్వు వేసేయ్యా అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్ అనేది. ఓ పక్క ముసలోని వేసేద్దామని చూస్తారు, మళ్ళీ ఆ సీన్స్ని కామెడీ చేసేస్తారు, మళ్ళీ ఏదో బిల్డప్ చేయడానికి ట్రై చేస్తారు, మళ్ళీ కామెడీ చేసేస్తారు. ఏదో ఒక టోన్లో వెళ్ళదు మనకి. దానివల్ల ఎంతసేపు సాగదీస్తారా బాబోయ్ దీని అనిపించింది మనకి. లిటరల్లీ 2 ఫ్రేమ్స్ అయితే నాకు ప్యూర్ హారర్ వైబ్స్ వచ్చినాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే సింపుల్ ఎక్స్ప్లెయినేషన్ అవసరం లేదు, జస్ట్ సింపుల్ అనమాట. కిటికీలో నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తారు, లిటరల్లీ ఆ హారర్ వైబ్స్ అంతే. ఎవరన్నా ఆ ఇంటి మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా ఆ కిటికీ వైపు చూస్తే చుచ్చు పోసుకుంటాడు, అలా ఉంటుంది అనమాట ఆ ఫ్రేమ్ అనేది. రెండో ఫ్రేమ్, ఇంటి గుమ్మం ఉంటుంది కదా, ఆ ఇంటి గుమ్మంలో హస్బెండ్, వైఫ్, కొడుకు, కూతురు అలా నుంచుంటారు. సేమ్ మళ్ళీ ఆ ఇంటి మీద నుంచి ఏమైనా వెళ్తూ అలా చూసారంటే చుచ్చు పోసుకుంటాడు. ఆ ఫ్రేమ్స్ అనే వాళ్ళు అలా ఉంటాయి అనమాట, బల్లే ఉంటాయి. అసలు నాకు ఇది చూసినప్పుడు అనిపించింది, అదే ఏదో బల్లే ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడటానికి అన్ని కొన, అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టుండిద్ది అనమాట. చివరికైతే సంతోషం అక్కాయి, కనీసం నీకు పెళ్ళన్నా జరిగింది, అదే జరగబోతుంది, కానీ అది సంతోషం అక్కాయి అనిపించింది. నాకు అదే అనిపించింది, సంతోషం అక్కాయి అని. అదే విషయం ఏంటంటే అయిపోయింది. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ అబ్రాన్ స్టమ్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అంటే చెప్పే కదా విండో షాట్ అట్ ది సేమ్ టైం ఇంటి గడప దగ్గర అని చెప్పేసి అక్కడ ఆ ప్లేస్ అందరూ బాగా చేశారు. ముసలాయనకి అడిషనల్గా కొంచెం మార్క్స్ ఇవ్వచ్చు, ఓకే భలే చేశారు అనిపించింది నాకు. అది విషయం అయితే మ్యూజిక్ పెద్దగా అనిపించదు, ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ డీసెంట్ మ్యాన్, బాగానే మెయింటైన్ చేశారు అనిపించింది. సో దాట్స్ రివ్యూ ఆన్ బాపు. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్, సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.